నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రత్యేకమైన నియోజకవర్గంతో మీ ముందుకు వచ్చాను. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై గంటా శ్రీనివాసరావు నిలబెట్టనున్న టీడీపీ ఆలోచన ఒక్కసారిగా వైరల్గా మారింది. గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఒకసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేయరు. ఈసారి కూడా ఆయన సీటు మారడం ఖాయం. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడం లేదు. సరైన నియోజకవర్గం కోసం చూస్తున్నారు. గతంలో పోటీ చేసి గెలిచిన భీమిలిపై ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఆయనకు ఓ కొత్త టాస్క్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు చీపురుపల్లిలో ఆయనను నిలబెట్టాలని సర్వేలు చేయించారు. సర్వేల్లో మంచి ఫలితాలు రావడంతో ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించుకోవాలని గంటాకు సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతో చీపురుపల్లిలో హై వోల్టేజ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ వైసీపీని జిల్లాలో నడిపిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. చీపురుపల్లిలో గడిచిన 4 ఎన్నికల్లో 3 సార్లు విజయం సాధించిన బొత్స 5వ ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్థిక అంగబలం పుష్కలంగా ఉన్న బొత్స సత్యనారాయణను ఓడించడం ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యువ నాయకుడు కిమిడి నాగార్జున వల్ల సాధ్యం కాదని ఆ పార్టీ భావిస్తోంది. నాగార్జునను విజయనగరం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించాలని, చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కొత్త వారికి అవకాశం కల్పించాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తోంది. తొలుత మీసాల గీత పేరు పరిశీలించింది. బొత్సపై ఆమె బరిలో దిగుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మళ్లీ ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు మౌనం దాల్చాయి. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయని గంటా ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వస్తున్నారు. 1999 నుంచి అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న గంటా శ్రీనివాసరావు 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ అధినాయకత్వం గంటాను చీపురుపల్లి నుంచి బరిలో దించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. గంటా తొలిసారిగా 1999లో ఎన్నికల బరిలో నిలిచారు. అనకాపల్లి ఎంపీగా ఆ ఎన్నికల్లో విజయం సాధించిన గంటా 2004లో చోడవరం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా మరోసారి విజయం సాధించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా శ్రీనివాసరావు పూర్తిగా మౌనం దాల్చారు. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. ఒకానొక దశలో అధికార వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం జరిగింది. గంటా రాకను మాజీ మంత్రి ముత్తంశెట్టి తీవ్రంగా వ్యతిరేకించడంతో వైసీపీ ఆయన రాకకు రెడ్ సిగ్నల్ వేసింది. ఆ తర్వాత టీడీపీలో ఉండిపోయిన గంటా స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజీనామాను ఆమోదించకుండా వైసీపీ అడ్డుకుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గంటా మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత మీడియా ముందుకు రావడం, నేతలతో సమావేశాల్లో పాల్గొనడం ద్వారా మళ్లీ టీడీపీలో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర ఎమ్మెల్యేగా ఉన్న మళ్లీ భీమిలి వెళ్తారని ప్రచారం జరిగింది. అదే సమయంలో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కూడా పోటీ చేస్తారని చెప్పారు. తాజాగా చీపురుపల్లిలో బొత్సపై బరిలో దించేందుకు అధినాయకత్వం సిద్ధమైందని, ఈ మేరకు గంటాకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు చెప్పలేమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా బొత్సపై చీపురుపల్లిలో గంటా బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. నిజానికి గంటా శ్రీనివాసరావుకు ఇది ఓ రకంగా పరీక్ష లాంటిదే అని చెప్పుకోవాలి. పార్టీ నేతలంతా వైసీపీ దాటికి కేసుల పాలై ఆర్థికంగా నష్టపోయినా పోరాడారని, కానీ పార్టీ మెరుగుపడిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల్లో ఆయన బొత్స లాంటి వాళ్లతో పోటీ పడటానికి సిద్ధమైతే పాతవన్నీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కిమిడి నాగార్జున కూడా గంటాతో కలిసి పనిచేస్తే బొత్సను 2014లో లాగా ఓడించే అవకాశాలు ఉంటాయి. అది గంటాకు కూడా సవాల్గానే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.